గుడ్ మార్నింగ్. ఎక్సైటెడ్? సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అప్లయన్స్ రమేష్ సార్ అండ్ రంజిత్ సార్ గారికి శిరస్సు వంచి వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఒక శిలని శిల్పంలాగా తయారు చేశారు. 10th వరకే చదువుకున్నా, తర్వాత ట్రాక్టర్ డ్రైవర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది 600 రూపాయలతో. మా నాన్న చదివించలేని పరిస్థితి, చాలా పూర్ ఫ్యామిలీ. ఆ తర్వాత స్టీరింగ్ ఆటో నడిపా, తర్వాత లారీకి క్లీనర్గా వెళ్ళాను, అదే లారీ మీద డ్రైవర్ అయ్యాను. తర్వాత ఇక పిల్లనిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి లారీ మానేసి మా ఊర్లోకి వచ్చి ఒక డోజర్ ట్రాక్టర్ కొనుక్కొని వ్యవసాయం చేస్తున్న టైంలో మా మేడంతో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత దాన్ని కూడా ఫైనాన్షియల్ తీసుకుపోయారు. ఆ తర్వాత మా ఊరి నుంచి నర్సంపేట నిజామాబాద్ హెయిర్ బస్ నడిపా. అప్పుడు నా జీతం 6,000 రూపాయలు 2012లో. అప్పుడే మాకు ఒక బాబు. వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత కూడా పూరి గుడిసెలోనే ఉన్నాను. 2 గదులే ఇల్లే. ఇవాళ వెస్టీజ్ అనేది ఒకప్పుడు నాకేం లేదు, ఇవాళ నాకు లేనిది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అప్లయన్స్కి రుణపడ్డాను అండ్ టీం కూడా నన్ను నిలబెట్టిన టీమ్స్ అందరూ సపోర్ట్తో ఈ రోజున ఇక్కడ నిలబడి మొదలుపెట్టిన నెలలో 40 రూపాయల ఇన్కమ్ ఆ విధంగా స్టార్ట్ చేసి ఒక 78,000 ఎప్పుడు వచ్చిందో ఒక కారు తీసుకున్నాను, చిన్న కారు, కియా సెల్టాస్ కారు. ఎందుకంటే మా అప్లైన్ ముందు నాది చిన్న కారే, తనది ఆడి కారు. మరి ఆడి కారు ముందు నాది బోడి కారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఆ విధంగా కారు తీసుకున్నాను. బిజినెస్ స్పీడ్ అయిపోయింది. లక్షకి వెళ్ళిపోయింది. 1,00,000 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి లాస్ట్ మంత్ 4,06,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోగలిగాను వెస్టీజ్లో. ఒకప్పుడు బస్సు నడిపినప్పుడు రోజుకి 200 రూపాయలతో పనిచేసేది, నెలకు 6,000 రూపాయల జీతం. అటువంటిది ఇవాళ రోజుకి 12-13,000 తీసుకోగలుగుతున్నాను వెస్టీజ్ ద్వారా. చాలా గర్వపడుతున్నాను వెస్టీజ్లోకి వచ్చినందుకు. ఎందుకనంటే ఒకసారి ఫస్ట్లో ప్లాన్ విన్నప్పుడు డబ్బు సంపాదించడానికి ఇటువంటిది ఒకటి ఉందా అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే డబ్బు సంపాదించాలి, నెలకి లక్షల్లో సంపాదించాలంటే బాగా చదువులను ఉండాలి, పెట్టుబడులు పెట్టి ఏదైనా వ్యాపారాలనే చేయాలి. అటువంటి పరిస్థితులలో చదువు లేని వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి వెస్టీజ్ అనేది ఒక అదృష్టం, అవకాశం లాంటిది. అందుకనే బిలీవ్ చేయండి. మీరు కూడా ఇలా మారచ్చు. నిర్ణయం తీసుకోండి, గట్టిగా 2 సంవత్సరాలు కష్టపడండి. మీరు కూడా ఇలా మారచ్చు. కార్లు కాదు, ఒకప్పుడు మా అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఎంటికలు తీయడానికి తిరుపతి వెళ్ళడానికి డబ్బులు లేక మా ఊరు పక్కనే ఉన్న ఒక గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడ గుండు కొట్టించేశారు. అటువంటిది మొన్న థాయిలాండ్ మా వైఫ్తోని వెళ్ళొచ్చాను హ్యాపీగా, హనీమూన్ ట్రిప్ 12 సంవత్సరాల తర్వాత. సో చాలా హ్యాపీగా ఉంది. వెస్టీజ్లోకి రాకముందు ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ బైకే ఉండేది నాకు. ఇవాళ అటువంటిది మా ఊర్లో లేని కార్లో తిరుగుతున్నా. మొన్ననే ఒక 30 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కోగలిగాను. ఇదంతా నాకు వెస్టీజ్ ఇచ్చింది. ఒకప్పుడు చెప్తున్నా కదా, ఏం లేదు. ఒకప్పుడు ఇన్కమ్ ప్రాబ్లం ఉండేది, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంది. అటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా పెళ్లి చేసుకున్నాను. డిసెంబర్ వరకు 10 lakhs తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ రేంజ్ రోవర్ కార్ తీసుకోబోతున్నాను. 10 lakhs రీచ్ అయితే. ఎందుకనంటే రేంజ్ రోవర్ కొనాలంటే రేంజ్ ఉండనవసరం లేదు, వెస్టీజ్లో ఉంటే చాలు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. బిలీవ్ చేయండి, మీరు కూడా ఇటువంటి లైఫ్ తీసుకోవచ్చు. ఇంకా నా టీంలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 23 కార్లు తీసుకున్నారు ఇప్పుడు టీంలో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మోర్ కార్స్ తీసుకోవడానికి వర్క్ చేస్తున్నాను. ఇంకా మంచి ఇన్కమ్ తీసుకుంటూ మీ ముందుకు మళ్ళీ వస్తాను BMCMగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్.